ఈ ఒక్కరోజు రాత్రి మాత్రం టైం ఇవ్వండి, వాడిని కనిపెట్టి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను చూడండి. అలాగే అన్నగారు. ఆ టీవీ ఆన్ చేయండి రా, ఆన్ చేయి, త్వరగా చెయ్యి. జేకే నగర్ కాలనీని స్వచ్ఛంద సేవా సంస్థకి దానమిచ్చిన కేసులో మన టీవీ ఛానల్ ద్వారా రహస్య ఆధారాలను బయటపెట్టిన వ్యక్తి ఇంకా సేపట్లో టెలిఫోన్ ద్వారా మనతో ముచ్చటించబోతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారి గురించి కొన్ని పచ్చి నిజాలను బయట పెట్టబోతున్నారు. అందరూ మీ ఫోన్ టేబుల్ మీద పెట్టండి రా, పెట్టండి రా. ఎన్జీఓలకు అమ్ముడుపోతున్నారా మన రాజకీయ నాయకులు? ఏ నిమిషమైనా ఆయన మనతో మాట్లాడొచ్చు. ఎవరికి ఫోన్ వచ్చినా వాళ్ళు స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాలి. అమ్ముడుపోయింది ఎవరు? ఇంకా సేపట్లో మనతో ముచ్చటించబోయే ఆ వ్యక్తి ఎవరు? ఆయన చెప్పబోయే వాస్తవాలేంటి? ఇదిగో మన ఛానల్ నుంచి ఆయనకి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. ఏ క్షణమైనా వారు తీసి మాట్లాడవచ్చు. హలో స్వామి, ఆ రోజులాగే బాషాబాయ్ ఇంట్లో బిర్యానీ మిగిలిపోయిందంట, వస్తారా వెళ్దాం? హలో స్వామి. నేడు నిరుపేదల నివాసాలు అపహరించబడుతున్నాయా? వారు అన్యాయంగా తరిమి కొట్టబడుతున్నారా? ఎన్జీఓల చేతిలో కీలు బొమ్మలు ఎవరు? రింగ్ అవుతోంది. ఆన్ చెయ్యమ్మా. వద్దన్న గారు, కాల్ కట్ అయింది. హలో బంగారం, ఇప్పుడే ఒక కవిత రాశాను, చదవమంటావా? ప్రేమకి కావాలి వయస్సు, విన్నావా? ప్రేమకి కావాలి వయస్సు, మగాడికుండాలి మంచి మనసు. ఎలాగా? మగాడికుండాలి మంచి మనసు, నాకు నువ్వు కావాలి సరస్సు సరస్సు సరస్సు. ఇవ్వు నీ సొగసు. వారికి మరోసారి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. వారు మనతో మాట్లాడతారా లేదా అనే సందిగ్ధం ఉన్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారని ఆశిద్దాం. నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన తప్పకుండా మనకి సహాయపడతారని నమ్ముదాం. సింహం, ఇది నీ ఫోనేగా? అవును. తీసి మాట్లాడు. లేదన్న గారు, వచ్చి మాట్లాడరా. ఇదిగో ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూశామో వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. అందరికీ నమస్కారం. వాస్తవాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం. నేను న్యాయం కోసం పోరాడేవాణ్ణి, ప్రజల కోసం పోరాడేవాణ్ణి. ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే నేను ఎంతకైనా తగ్గిస్తానన్న విషయం మీకు బాగా తెలుసు. ఆ రాయప్ప సింహాచలంతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా దారుణాన్ని కొడిగట్టాడని తెలిసినప్పుడు నేను భోంచేయలేదు, నిద్రపోలేదు. కానీ నా ప్రాణాన్ని తుచ్చంగా భావించి నేను అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చాను. ఇకపై ఈ మంగళం తృప్తిగా తింటాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. మంగళం వర్ధిల్లాలి. మీ ధైర్యాన్ని నిజాయితీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మీకు మరోసారి ధన్యవాదాలు. వాడిని తన్ని ఎత్తుకురండ్రా. ఎన్నోసార్లు ఆరోపించబడి తప్పించుకున్న వారే ఈ రాయప్ప. మంగళం విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ అంటే ఫినాయిల్ కూడా తాగుతాడేమో. బావా, అతి కష్టం మీద రాయప్పకు దగ్గరయ్యావు. ఏం జరిగినా నీ స్థానాన్ని వదులుకోకు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు. ఎవరా నాలుగో వ్యక్తి? పోదామా? బావా, బావా వచ్చేసావా? ఏంట్రా బావా, న్యూస్ లో మంగళం వాడే చేసినట్టు ఒప్పుకున్నాడు. అప్పుడు చూడాలి ఆ సింహం ఫేస్ ని. చెమట్లో కారిపోయావు, నెత్తరు చుక్కలేదు. బావా సరే, మనం ముందు డబ్బాకి నుంచి తీసి వేరే చోట పెట్టేద్దాం, అదే సేఫ్టీ. పద వెళ్దాం.
బావ డబ్బు లేదురా. సూట్ కేసు ఇక్కడే కదరా పెట్టావు. ఏదో ఫోన్ ఉంది. బావ డబ్బు లేదు. వాసు, నువ్వెప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే సింహానికి నీ మీద డౌట్ వచ్చిందని అర్థం. జాగ్రత్తగా ఉండు. సింహం, నువ్వు నాలా యాక్ట్ చేసి వాసుని మోసం చేసి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. అందుకే డబ్బు అక్కడి నుంచి తీసేశాను. నీ వల్ల వాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, నీ 50 కోట్లలో ₹1 కూడా నీకు దక్కదు. నువ్వు నా దారికి వస్తే నేను నీకు వరం, కాదంటే శాపం. నీ జీవితం వరమా శాపం అనేది నువ్వే డిసైడ్ చేసుకో. థ్యాంక్స్, నమస్తే. వడక ద్రోహి, ద్రోహి. ఎవరో ద్రోహి? ఎప్పుడు మన ఏరియాని అమ్మేద్దామని డిసైడ్ అయ్యావో నువ్వేరా ద్రోహి. ఇక ఒక్క నిమిషం కూడా నీతో ఉండను. జనాల్ని తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టేస్తే ఇక ఎవరితో రాజకీయాలు చేస్తారా? నేనేరా పిచ్చోడ్ని. సొంత చెల్లెల్ని పట్టించుకోలేదు నువ్వు. ఈ ఫ్రెండ్ నీకు లెక్క చెప్పు. వాడు ఎంత ప్రేమగా ఉంటాడో తెలుసా? ప్రభావతి అంటే వాడికి ప్రాణం రా. కానీ వాడు వచ్చినప్పుడల్లా నువ్వే అనుకుని ప్రభా కోప్పడి వెళ్ళిపోయేది. మన ఏరియా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి రోగాల్ని ఎందుకు సృష్టిస్తాడని బాధేసేది. కానీ ఇప్పుడు నీకు రోగం వచ్చింది కదా, ఆ మంచోడుగా మారే రోగం. ఆ రోగాన్ని అందరికీ ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఇక మీద వాడు చెప్పినట్టు మారిపోరా. చూపించకు. చెప్పు. ఎవడబ్బు సొత్తు దానం చేయడానికి? చెప్పండి నాన్నగారు. ఏంటి చలం? సారీ, సింహాచలం. ఎక్కడున్నావు? మీ పోస్టల్ ఫ్లెక్సీ ప్రింట్ చేయించడానికి వచ్చాను. ఏం లేదు, ఊరికే ఒకసారి మన ఇంటికి వచ్చి పోకూడదు? నేను 2 మేకల్ని కోసి బిర్యానీ చేయమన్నాను. వస్తే ఓ ముద్ద తింటామని. వస్తా నాన్నగారు. ఆ రోజేమన్నా మీరంటే వెంట్రుకతో సమానమా? వెంట్రుకతో సమానమా? నేనంటే రికేస్తాను నిన్ను. చెప్పన్నా. రే, ఎక్కడున్నారా? విడిగా ఉన్నావా? అన్నా, నేను పక్కొచ్చానన్నా. మీకు ఈ విషయం తెలుసా? డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది మంగళం కాదంట. అన్నగారేమో మంగళాన్ని పట్టుకుని బుద్ధికి ఆరేసేశారు. మంగళం ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నా. మంగళం ఆ పని చేయకపోతే ఇంకెవరు చేశారా? అదెవరో తెలిసింది. ఇప్పుడు ఆ న్యూస్ ఇచ్చిన రిపోర్టర్ అన్నగారి పక్కనే ఉన్నాడన్నా. సరే, డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎవర్రా? అన్నా, అదెవరో అన్నగారు నువ్వు వస్తేనే చెప్తానంటున్నాడు. నీకోసం ఇక్కడ అందరూ వెయిటింగ్. నువ్వు త్వరగా రా అన్నా. హలో, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పన్నా. డబ్బు వస్తుంది. వచ్చాక నా చెల్లిని రిలీజ్ చెయ్యి. సరేనా? ఓకేనా, నేను చూసుకుంటానన్నా.
నిన్ను రాయపన్న తీసుకురమ్మన్నాడు. నేను వస్తాను, వెళ్ళండి. ఈ కథ ఇంకెవరికైనా చెప్పు. లాక్ రావాడిని. ఒక 2 నిమిషాలు పర్సనల్ వీడియో తీసుకోవాలి, వెయిట్ చేయండి, వస్తాను. పర్సనలా? నేను నీకు ఎలా కనిపిస్తున్నాం ఏంటి? ఏదన్నా మా ముందే చెయ్యి. సరే, షర్ట్ వదిలా. షర్ట్ వదలరా. అన్నా ఇలా రా అన్న. దేనికి? ఏం కాదన్నా, ఇలా రా అన్న. చేతులు కట్టుకో, అలాగే నన్ను కోపంగా చూడు. ఇలా చూడు సింహం, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ప్రభావతిని కిడ్నాప్ చేశాను. మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి, అంతే. నాకు వేరే దారి తెలియలేదు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి. అదే నీకు మంచిది, నాకు మంచిది, అందరికీ మంచిది. ఏంటి మీరు నాకు చెప్పాల్సింది నాకు నేనే చెప్పుకుంటున్నాను చూస్తున్నారా? మీకు చెప్పిన అర్థం కాదు. డబ్బు కావాలి కదా, పదండి వెళ్దాం. డబ్బు ఎక్కడ దాచిపెట్టావేంటి? తిన్నగా వెళ్ళమని చెప్పు. చిన్నగా పని. నేను కాసేపు అయ్యాక ఇలా 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 చేస్తాను. అప్పుడు ఇందాక మీ ముందు ఒక వీడియో తీశాను కదా ఫోన్ లో, నాతో నేనే మాట్లాడుకున్నాను. ఆ వీడియో నన్ను చూడమని గుర్తు చేయి. ఇదిగో ఫోన్ పట్టుకో. అది తమరు చూసుకోలేరా? ఓ మనిషి చెప్పాలా? నీకు 50 కోట్లు డబ్బు కావాలా? కావాలి. అయితే మూసుకొని నేను చెప్పినట్టు చేయరా. చేస్తాను. అయితే నేను ఏం చేయాలో చేస్తాను. మనం ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి నుంచి నువ్వే కదరా దారి చెప్తున్నావు. నిజమా? నువ్వే కదరా కన్ను కొట్టగానే ఫోన్ తీసి వీడియో చూపించమన్నావు. అలాగా? నువ్వే కదా రాత్రి వీడియో తీసావు. ఇదిగో మీ ముందు. మరి ఇలా చూడు సింహం, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ప్రభావతిని కిడ్నాప్ చేశాను. బండి ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఉండరా, ఒరిసా హైవేలో వెళ్తుంది. బండి వెనక్కి తిప్పండి. ఆడుకుంటున్నావా? నువ్వు మూసుకొని ఉండరా. ఢిల్లీ బాంబే ఎక్కడికైనా తీసుకెళ్లిపోతాడు. రాత్రి నుంచి ఏం తెలియదు, చెవులు మూసుకుపోతున్నాయి. రే బండి వెనక్కి తిప్పరా. రే ఎక్కడున్నారా? డబ్బు తీసుకురావడానికి వెళ్తా ఉన్నా. సరే, డబ్బు చేతికి ఉంది కానీ కాల్ చేయి. సరే అన్న. అన్న డబ్బు చేతికి వచ్చిందన్న. రే కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్నా. సరే, దగ్గరకు వచ్చి ఫోన్ చేయి. సరే ఓకే అన్న. డబ్బు అందింది,
తరుణ్ వదిలే. తీయమని చెప్పరా. అన్నగారు అది నాదన్నగారు. చెక్ చేయరా. ఎరా, నేను ఈ స్థాయికి రావడానికి ఎంతమందిని గొయ్యి తీసి నించున్న పాడంగా పాతి పెట్టానో తెలుసా? నా దగ్గరే నువ్వు ఈకరిస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. డబ్బు కరెక్ట్ గా ఉందన్నగారు. ఇవ్వు, వాళ్ళకే ఇవ్వు. మీకు ఈ 10 కోట్లు ఎక్కడివి? సరిగ్గా లెక్కటారా? ఏ 10 కోట్ల? చెప్పండి రేప, ఎక్కడివి మీకు ఈ 10 కోట్లు? అది నా పార్టీ ఫండ్. ఇది పార్టీ ఫండ్ అని చెప్పారంటే సీఎం దగ్గర నుంచి అందరినీ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా చెప్పండి. అయితే ఆలోచించి చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించి మార్చి చెప్పడానికి ఇదేమన్నా రాజకీయ వేదిక? ఇంట్రాగేషన్. మర్యాదగా నిజం చెప్తే మీకే మంచిది. నేను నా సొంతంగా పార్టీ పెడుతున్నా. ఆ పార్టీకి సంబంధించిన ఫండ్ ఇది. సొంత ఫండా? అదే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాం. ఇతనే నాకు ఇచ్చాడు, ఇతన్నే అడగండి. మిస్టర్ సింహం, ఈ 10 కోట్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఎందుకని ఈ డబ్బు మీరు ఆయనకి ఇచ్చారు? సార్, మద్దెలపాలెంలోని జేకే నగర్లో ఉన్న హౌస్ నెంబర్ 9-258లో నివసించే కె సింహాచలం అనబడే నేను పూర్తి స్పృహలో ఉండి ఇచ్చే వాంగ్మూలం ఏమిటంటే, నా ఏరియా జనంతో మసలి వాళ్ల గొంతు కోసి వాళ్లని మోసం చేసి అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ఆశీర్వాద్ అనే ఒక ఎన్జిఓ కంపెనీ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బే ఆ 10 కోట్లు. అవునన్నగారు, ఆ డబ్బు నా దగ్గరే భద్రంగా ఉండుండేది కదా. కొరివితో తలగొక్కున్నాం అన్న టైప్లో మీరే నాకు ఫోన్ చేసి ఆ డబ్బు వాళ్ళతోనే చెప్పచ్చు కదా. ఇప్పుడు నామోహం చేసి మాట్లాడుతున్నా. అన్నగారు, మిమ్మల్ని అడగాల్సిన మైన్యూట్ డౌట్ ని మిమ్మల్నే కదా అడగాలి. ఏ సందేహం లేకుండా అడ్డంగా బుక్ చేసావు కదా, ఇంకేంటి మైన్యూట్ డౌట్? సార్, ఆయన వాంగ్మూలం నుంచి అప్రూవర్ గా మారిపోయారు కదా, ఇప్పుడైనా చెప్పండి. ఫోన్ వస్తుందేమో చూడండి. లేదు, రావట్లేదు. ఇదిగో వచ్చేసింది, మాట్లాడండి. అనుకున్నాను. సార్. ఎస్ సార్. ఎస్ సార్. సార్, మిగిలిన 40 కోట్లు ఎక్కడ్రా చెప్పరా? నీ అయ్యి అది ఉండాల్సిన చోట ఉందిరా. నువ్వెవరితో ఆడుకుంటున్నావో తెలియక ఆడుకుంటున్నావు. నేనెవరితో ఆడుకుంటున్నానో తెలిసే ఆడుకుంటున్నా. కానీ నీ డబ్బు దాచిన చోటారా నీకు తెలియదు. నేను చేసే అన్ని క్రైమ్లలోనూ నీకు వాటా ఉంది. నన్ను బొక్కలోకి తోస్తే నువ్వు చిప్పకూడు తింటావు. నీ అయ్య నాతోనే నకలాలు చేస్తావా? చీరేస్తాన్రా నిన్ను. భయం వేస్తుంది అన్నగారు. అన్నా, అన్నగారు
నమస్తే నమస్తే అన్నగారు. అన్నగారు అన్నట్టు మీకు ఆ డబ్బు అందిందా అన్నగారు? బా. అన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నగారు, అప్పుడే సేఫ్గా ఉంటుంది. మీ వాంగ్మూలాన్ని టైప్ చేసాం, చదివి చూసి సంతకం పెట్టండి. వాంగ్మూలం